హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా మనకి ఇక్కడ నెంబర్ సిరీస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఇక్కడ నెంబర్ సిరీస్లో ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ లాజిక్స్తో మనం చేస్తాం, ఈజీ వేలో ఎలా చేయాలి అనేవి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అన్నాడు. మనకి ఇక్కడ నెంబర్ సిరీస్ అనేది ఉంది. 41, 52, 65, 82, 101 అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లాజిక్ ఏమవుతుందో చూద్దాం. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్, మాక్సిమం నెంబర్స్ కి మనము సిరీస్ లో డిఫరెన్స్ తీసుకుంటే మనకి లాజిక్ వచ్చేస్తుంది. ఒక్కసారి మనం లాజిక్ చూద్దాం. డిఫరెన్స్ ఆధారంగా చేస్తున్నా. డిఫరెన్స్ లో చేస్తే ఇక్కడ +11 ఇంక్రీజ్ అయిందండి. 41 నుంచి 52 కి +11 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 52 నుంచి 65 కి మధ్యలో ఒక 13 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ మనం చూస్తే 65 నుంచి 82 కి మధ్యలో ఇంక్రీజ్ అయినటువంటి నెంబర్ ఇక్కడ 17 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్న నెంబర్ ఏంటి అని చూస్తే ఇక్కడ +19 ఇంక్రీజ్ అవుతుంది. +11 అన్నాం, +13 అంటున్నాం, +17, +19. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏ రూపంలో ఉంది అని అంటే మనకి అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ లో ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ లో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అని అంటే 23rd. మీరు కనుక గమనిస్తే 11, 13 ఉంది, 17, 19 అని అంటే తర్వాత 21 అని చెప్పి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది, 124 అనేది ఆన్సర్. ఎక్కడుంది, ఆప్షన్ 1 లో ఉంది. దట్ అవర్ ఆన్సర్ ఇస్ 124 అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో సేమ్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని అన్నాడు. ఇప్పుడు 19 కి 41 కి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏందో చూద్దాం. 19 కి 41 కి ఏ విధంగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి బేసిక్ గా చూడండి మీరు, నెంబర్స్ అనేవి వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే అడిషన్ చేస్తాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో తక్కువగా ఉంటే అడిషన్, డిక్రీజింగ్ ఆర్డర్ లో తక్కువగా ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెద్దగా ఉంటే మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. 19 నుంచి 41 కి నేను ఏం చేస్తున్నానంటే 19 into 2 అంటున్నా, 38 + 1. మనకి ఇక్కడ +3 41 అవుతుంది. అంటే ఇంటూ 2 +1 లాజిక్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ 41 నుంచి 79 కి 41 into 2 మనకి ఇక్కడ ఎంత అంటున్నాం, 82. 82 -3 చేస్తున్నా ఇక్కడ. అంటే ఒకసారి +3 చేశాను, ఒకసారి -3 చేస్తున్నా. ఇక్కడ +3 ఒకసారి, ఇంటూ 2 -3 ఒకసారి చేస్తున్నా. -3 చేస్తే ఎంత వస్తుంది అని అంటే 79 వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇంటూ 2. మనకి నెక్స్ట్ +3 చేయాలి. ఎందుకంటే ఒకసారి +3, ఒకసారి -3, ఒకసారి +3 చేస్తున్నాం, ఇంకొకసారి ఏం చేస్తున్నాం అంటే ఇంటూ 2 -3 చేయాలి. మరి నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ కూడా అనంటే ఇంటూ 2నే చేయాలి. 319 into 2. చేసి తర్వాత మనం చేయాల్సింది నెక్స్ట్ ఏంటి, +3. ఎందుకనంటే +3 -3 +3 -3 కాబట్టి నెక్స్ట్ +3 కావాలి. ఇప్పుడు ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 18, 3 638 వస్తుంది. 638 + 3 అంటున్నాం. మరి 638 + 3 అని అంటే 641 ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏలో ఉంది. ఇక్కడ మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి అని అంటే 641 అండి. మీరు ఇక్కడ మల్టిప్లై చేసుకొని ఒకసారి +3 చేస్తున్నాం, ఒకసారి -3 చేస్తున్నాం. ఇలా +3 -3 లాజిక్ ని యూజ్ చేసి మనం ఆన్సర్ అనేది చేస్తున్నామండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది చూడండి. 5, 25, 50, 250, 500 అని అంటున్నాడు. 5 కి 25 కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఇంటూ 5. 5 into 5 ఎంత వస్తుంది అని అంటే 25 అండి. 25 నుంచి 50 రావాలి అని అంటే ఇంటూ 2 చేస్తున్నా. 25 into 2 50 అవుతుంది. నెక్స్ట్ 50 into 5 చేస్తున్నా మళ్ళీ, ఎందుకంటే 5 5s 25 కాబట్టి 250 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చేస్తున్నా, ఇంటూ 2 చేస్తున్నా. 250 into 2 అంటే 500. ఇప్పుడు మరి నెక్స్ట్ లాజిక్ ఏంటి అని అంటే ఇంటూ 5 అంటే 500
ఇంటూ 5 చేస్తే వచ్చేది 2500. ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ ఏలో ఉందండి. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా? రైట్. సో సింపుల్ గా ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2. సో లాజిక్స్ అనేవి కంప్లీట్ గా క్వశ్చన్ టు క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం ఇక్కడ చూస్తున్నామండి. సో మీరు జాగ్రత్తగా, అంటే ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ గా రావడం జరిగింది. ఇంకా డిఫరెంట్ లాజిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూస్తే ఇక్కడ మనకి ఏంటి అని అంటే 5, 30, 55, 80, 105 అని అన్నాడు. సో ఇక్కడ తీసుకుంటున్నా 5, 30, సో 55, 80, 105 డాష్ అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. 5కి 30కి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ 5 6ల 30 అవుతుంది కదా అని చెప్పేసి మనకు ఒక లాజిక్ వస్తుందండి. 5 into 6 అనుకుంటాం. మరి 30 into తర్వాత ఏం చేస్తాం? సో 30 into 5 చేయాలన్నా, మరి 7 చేద్దామన్నా కూడా ఇక్కడ నెంబర్స్ అనేవి అంత పెద్దగా లేవు. ఓకేనా? నియర్ బై నెంబర్సే ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ నేను 25 కింద కన్సిడర్ చేస్తున్నా. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ని 25 కింద కన్సిడర్ చేస్తున్నాం. దెన్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? 25 హియర్. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది? 25 ఉంది. సో అన్ని నెంబర్స్ కి మధ్యలో కూడా డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ నెంబర్స్ ఈజ్ 25. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా మనకి ప్లస్ 25 ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 130. ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. 130 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ తర్వాత చూడండి 55, 53, 50, 45, 38. సో అన్ని కూడా నియర్ బై నెంబర్సే ఉన్నాయి. మరి నియర్ బై నెంబర్స్ ఉన్నప్పుడు లాజిక్ ఏం వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి ఇక్కడ మనము కంపేర్ చేసి తీసుకుందామండి. సో రైట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏమవుతుంది అంటే -2 అండి. సో నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో -3 లాజిక్. సో 50కి 45కి మధ్యలో -5 అనేది లాజిక్ అవుతుందండి. సో 45కి 38కి మధ్యలో -7. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఇక్కడ మనము మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అని అంటే ఇదంతా ఏం చూడకుండా జనరల్ గా మనం ఏం చేస్తామనంటే ఇక్కడ సో 38 - 9 తీసుకుంటాం. ఓకేనా? 38 - 9 తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే -2, -3, -5, -7 ఈ లాజిక్ అనేది ఏంటి అని అంటే ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 2 వచ్చింది. 2, 3, 5, 7 అనేది ప్రైమ్ నెంబర్ సిరీస్. సో ప్రైమ్ నెంబర్స్ లో నెక్స్ట్ రావాల్సింది ఏంటి? -11 రావాలి. ఓకేనా? రైట్. సో -11 రావాలి అని అంటే మనకు ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఏంటి అని అంటే 27. సో ఆప్షన్ 1 లో ఉంది 27 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకి 27 అనేది వస్తుంది. డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ సిరీస్ లాగా ఉంది. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ గుర్తుండాలి, స్క్వేర్స్, క్యూబ్స్ గుర్తుండాలి, అలాగే మనకి మల్టిప్లికేషన్ లాజిక్స్, ఎప్పుడు మల్టిప్లై చేస్తున్నాం, ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనేది కూడా ఇవి మీరు ఫాలో కావాలి. ఇవన్నీ ఫాలో అవుతేనే ఇట్లాంటి క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 14, 35, 66, 87, 118 డాష్ అని ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి లాజిక్ ఏమవుతుందో చూద్దాం. ఈ రెండింటికి మధ్యలో ఒకవేళ మనము మల్టిప్లై తీసుకున్నాం అనుకోండి. సో 14 into 2 తీసుకున్నాం అనుకోండి, 28 నియర్ బై నెంబర్ అంటే మళ్ళీ +7 చేయాల్సి వస్తుంది. మరి నెక్స్ట్ 35 into 2 చేస్తే 70 వస్తుంది. -4 రాసుకుంటామా? సో ఇంప్రాపర్ గా ఉంటుంది. అప్పుడు 66 into సంథింగ్ చేయాలి, రాదు. అంటే ఇలా లేనప్పుడు ఏం చేస్తామనంటే డిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ చేయొచ్చు అండి. ఓకేనా? సో కాబట్టి డిఫరెన్స్ తీసుకొని మనం ఆన్సర్ చేద్దాం. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 21 ఉందండి, +21. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది అని అంటే +31 డిఫరెన్స్ ఉంది. ఓకే? రైట్. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే +21 డిఫరెన్స్ ఉంది. సో 66కి 21 కలిపితే మనకి 87 అవుతుంది. సో 87కి మరియు 118కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే +31 అనేది డిఫరెన్స్ ఉంది ఇక్కడ.
ఓకే రైట్. సో 21 31 21 31 దిస్ ఈజ్ కాల్డ్ రిపిటేషన్ ఆఫ్ ద లాజిక్ అండి. ఓకేనా, రిపిటేషన్ ఆఫ్ ద లాజిక్ అని చెప్పేసి అని అంటాం. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉండాల్సింది ఏంటి అని అంటే మళ్ళీ రిపిటేషన్ లో 31 తీసుకోవద్దు, ఇక్కడ ప్లస్ 21 యాడ్ చేస్తాం. ఓకేనా రైట్. అప్పుడు 139 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ ఏలో ఉంది 139 అనేది మన ఆన్సర్ కింద పరిగణిస్తాం. ఓకేనా రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి 18 39 79 సో 138 216 డాష్ అని ఉంది. మరి ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటి అనేది మనం చెక్ చేయాలి. అయితే నెంబర్ సిరీస్ లో ఎప్పుడైనా కూడా లాజిక్ చెక్ చేసేటప్పుడు నియర్ బై నెంబర్స్ ఉన్నాయా, డిస్టెన్స్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ పెద్దగుందా చిన్నగుందా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలండి. సో ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో నేను ఏం చేస్తున్నానంటే 18 into 2 + 1 అవుతుంది అని నేను అనుకుంటున్నా. అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. చూడండి 18 into 2 38 + 1 39 కదా. సో రైట్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో చూద్దాం. సో ఈ రెండిటికి మధ్యలో చూస్తే 39 into 2 ఎంత అవుతుంది, 78 అవుతుంది. సో 78 + 1 కింద తీసుకోవచ్చు కదా. రైట్, into 2 + 1 అయింది 79 అవుతుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు 79 into 2 కింద తీసుకుంటే ఇప్పుడు మనకి మరి లాజిక్ వస్తుందా, ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ 8 సో 158 రావాలి, 158 వస్తుందా, ఇక్కడ 138 ఉందండి. సో 138 ఉంది అని అంటే మనం తీసుకున్నటువంటి లాజిక్ ఇంప్రాపర్ గా ఉంది. మనం ఏం చేస్తాం, ఇలా into 2 + 1 into 2 + 1 అని చెప్పేసి అప్లై చేస్తే లాస్ట్ కి మనము ఈ మధ్యలో పట్టించుకోకుండా లాస్ట్ ఉన్న నెంబర్ దగ్గరికి కూడా వెళ్ళి ఏం చేస్తాం తెలుసా, ఫస్ట్ రెండు నెంబర్స్కి వచ్చిందంటే అన్నిటికీ అదే లాజిక్ వర్కౌట్ అవుతుంది అని మనం అనుకుంటాం. అనుకుని ఏం చేస్తామంటే 216 into 2 + 1 అని చెప్పేసి చేస్తాం. కాకపోతే ఆన్సర్ రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే into 2 చేయాలంటే 400 ఉండాలి, ఎక్కడ కూడా 400 లేదు. అప్రాక్స్ గా మనకి 400 ప్లస్ ఆన్సర్ రావాలి, లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ లాజిక్ వర్కౌట్ కాదు. మరి ఆల్టర్నేట్ లాజిక్ ఏంటి, ఒకసారి దాన్ని మనం ఫాలో అయిదాం. మరి ఇప్పుడు ఆల్టర్నేట్ లాజిక్ ఏంటి అని అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకుంటా నేను. సో 39కి 18కి డిఫరెన్స్ తీసుకుంటే నాకు వచ్చేది 21. సో 21 + 21 వచ్చింది. మరి నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో తీసుకుంటే నాకు వచ్చేటువంటిది 79 39కి చూస్తే నాకు 40 వస్తుంది. సో 40 డిఫరెన్స్ +40. నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో నేను డిఫరెన్స్ ని చెక్ చేస్తున్నా. సో డిఫరెన్స్ ని చెక్ చేస్తే నాకు వచ్చేటువంటిది ఎంత అనంటే సో 59 వస్తుంది +59. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ నేను డిఫరెన్స్ ని చెక్ చేస్తున్నా. సో డిఫరెన్స్ ని చెక్ చేస్తే మనకు వచ్చేది ఎంత, సో ఇక్కడ 76 సో 78 వస్తుంది. సో కాబట్టి 78 + 78 అనేది ఉంది ఇక్కడ. సో మీరు డిఫరెన్స్ ఫస్ట్ తీసుకున్నాం, డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మరి లాజిక్ అర్థమైందా అని అంటే డిఫరెన్స్ లో లాజిక్ అర్థం కాలే. సో మనకి సో 140 ఇది అనుకుంటే 60 ఉంటుంది +16 76, ఇక్కడ ఒక 2 78 కరెక్టే. సో ఇప్పుడు 21కి 40కి మధ్యలో డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ అని అంటామండి. ఎప్పుడైతే భేదంతో మనకు ఆన్సర్ రాలేదో భేదం పైన భేదాన్ని తీసుకుంటాం, డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ అని చెప్పేసి అని అంటాం. సో ఇక్కడ మామూలుగా తీసుకున్నప్పుడు రాకపోతే డైరెక్ట్ గా డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ తో తీసుకోండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇక్కడ. ఓకే రైట్. సో 21కి మనకి 40కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఒక +19 ఉంది. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనంటే ఒక +19 ఉందండి. నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనంటే ఇక్కడ కూడా +19 ఉంది. సో దట్ ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ యూనిక్ డిజిట్ వస్తుంది, యూనిక్ నెంబర్ అనేది వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ తో వెళ్ళడానికి ట్రై చేయండి. సో +19 అనేది ఇక్కడ మనకు అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనకెంత ఇక్కడ అని అంటే సో ఒక 97 అనేది +97 అవుతుంది. ఓకేనా రైట్. సో +97ని 216కి యాడ్ చేద్దాం. సో 216కి యాడ్ చేస్తే మనకి 300 ఇక్కడ అవుతుంది. సో 300 మనకి 13 అవుతుంది. సో 313 ఉందా, ఎస్. సో 313 ఈజ్ ఆప్షన్ సి అండి. ఓకేనా రైట్. సో డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ తో ఆన్సర్ చేస్తాం. ఇలాగ వచ్చినప్పుడు నార్మల్ గా చెక్ చేస్తే మల్టిప్లై తో వెళ్తాం,
అక్కడ ఆన్సర్ రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా చేయకుండా మనము డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ తో వెళ్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో 9, 34, 59, 84 అండ్ 109 డాష్ అండి. సో ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో 9కి 34కి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు 9 మల్టిప్లై చేద్దామా అని అంటే పెద్ద నెంబర్ ఓకే ఉంది, కానీ తర్వాత రెండింటికి మధ్యలో పెద్ద నెంబర్ వర్కౌట్ కావట్లే. సో అప్పుడు ఏం చేద్దాము అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ని నేను అంచనా వేస్తున్నా. సో ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది అని అంటే +25 ఉందండి. +25 అనేది లాజిక్. మరి ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది లాజిక్ అని అంటే +25. ఇక్కడ కూడా సో డిఫరెన్స్ బిట్వీన్ 34 అండ్ 59 ఇస్ ఆల్సో 25. సో 59కి 84కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అని అంటే ఇక్కడ కూడా 25 ఉందండి. సో అన్నిటికీ మధ్యలో కూడా 25 వస్తుంది. సో దట్ నెక్స్ట్ కూడా 25. ఓకేనా? రైట్. సో ఇప్పుడు తర్వాత రావాల్సింది ఎంత? +25. సో +25 వచ్చింది అంటే మనకు రావాల్సింది 134. 109 +25 134 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ గా ఉంది. సో maximum number of questions ki by taking the difference you will get the answer directly. Okay, right. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో 4, 16, 40 డాష్ అని ఉందండి. సో ఇప్పుడు లాజిక్ ఏమవుతుంది ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. మరి 4 అన్నాడు, 16 అన్నాడు. మనకి జనరల్ గా వచ్చే థాట్ ఏంటి తెలుసా? 2 స్క్వేర్ రాసుకుందాం, 4 స్క్వేర్ రాసుకుందాం అనుకుంటాం. మరి 6 స్క్వేర్ 36, ఒక 4 + 4 అనుకున్నాడేమో అని అనుకుంటాం. కానీ సో అలా ఉండడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ లాజిక్ అన్నిట్లలో సేమ్ ఉండాలి, కాబట్టి లేదు. కాబట్టి వెయిట్ చేద్దాం. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటున్నా నేను. సో డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందండి? +12 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ని చెక్ చేస్తున్నా. సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది అంటే 16కి 40కి మధ్యలో ఒక 24 అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో ఏమవ్వచ్చు? ఇక్కడ 12, 24. 12 అనేది డబుల్ అయింది. సో 24 కూడా డబుల్ చేస్తే ఏమవుతుంది? +48 అవుతుంది. అప్పుడు 40 + 48 అనేది మనకి ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ 88 అనేది అవుతుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ 88. ఆప్షన్ 2 లో ఉంది. సో 88 అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ 3, 11, 27, 59 డాష్ అండి. సో ఇప్పుడు దీనికి లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో 3కి 11కి మధ్యలో మనం ఒకసారి చూస్తే బై టేకింగ్ ద డిఫరెన్స్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా, లేదనంటే మనం ఇంకేదైనా లాజిక్ లో అప్లై చేయొచ్చా అనేది చూద్దాం. సో 3 × 3 9 అవుతుంది. 11 × 3 అని అంటే 33 వర్కౌట్ కాదు. సో 27 × 3 చేద్దామన్నా కూడా సెట్ కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎంత ఉంది ఇక్కడ? +8 ఉంది. తర్వాత 11కి 27కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అని అంటే +16 అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో 59 అండ్ 27కి మధ్యలో తీసుకుంటే +32 అవుతుందండి. సో +8, +16, +32 ఇలా లాజిక్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ లాజిక్ ఏమవుతుంది అని అంటే మీరు 8 అనేది డబల్ అయింది 16 డబల్ అవుతే 32. ఓకేనా? 32ని డబల్ చేస్తే ఎంత అనేది ఇక్కడ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ 64 అండి. ఓకేనా? రైట్. సో 64 మనకి ఇక్కడ 59 ఉంది. ఎంత అవుతుంది? 123 అవుతుంది. సో 123 అన్నది ఆన్సర్ ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ 1 లో ఉంది. సో 123 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సింపుల్ గా మనము చేసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి బై టేకింగ్ ద డిఫరెన్స్ అది అడిషన్ లోనే ఉంటుంది. సో మనకి మాక్సిమం అక్కడ అడిషన్ లో మళ్ళీ అంటే డిఫరెన్స్ లో మల్టిప్లై రావడానికి అవకాశం వస్తుంది. డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ కావచ్చు. ఇలా లాజిక్స్ అనేవి ఇక్కడ ఉంటున్నాయి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే మనకి 64, నెక్స్ట్ 60,
52 40 అండ్ డాష్ 4 అని ఉందండి. సో ఇప్పుడు వీటికి మధ్యలో డిఫరెన్స్ అనేది తీసుకుంటున్నా నేను. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే -4. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ అనేది -8 ఉంది. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ అనేది సో మనకి ఇక్కడ -12 ఉంది. సో తర్వాత ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏముంటుందో తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 12 ఉందండి. మరి ఎలా వచ్చింది అని అంటే 4 2s 4 3s, ఓకేనా? 4 1s 4 2s 4 3s, ఓకే రైట్. నెక్స్ట్ రావాల్సింది 4 4s అంటే 16 అండి. సో 40 - 16 అని అంటే 24. మరి మనం తీసుకున్న లాజిక్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా తెలుసుకోవాలంటే మీకు ఇట్లాంటి క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఒక నెంబర్కి తర్వాత వచ్చే సంఖ్య ఏంటి అనేది జనరల్గా మనం చూసాము, కానీ సో ఆ నెక్స్ట్ వచ్చే సంఖ్య తర్వాత కూడా ఇంకొక నెంబర్ ఉన్నట్లయితే లేదా ఒక డిజిట్ ఉన్నట్లయితే మనం ఏం వెరిఫై చేయాలి అని అంటే కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకు లాజిక్ ఒకలాగా వస్తుంది, కానీ ఆ లాజిక్ తర్వాత వర్కౌట్ కాదు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఈ లాజిక్ ఎలా వచ్చిందో తెలియదు, అంటే ఈ నెంబర్ తప్పించిండేమో లేదా ఏదైనా డిజిట్ తప్పించిండేమో అని అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే ఇక్కడ మనకి లాజిక్ తీసుకుందే తప్పు అని మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఇక్కడ నేను మళ్ళీ లాజిక్ చెక్ చేస్తున్నా. 4 1s అన్నాం, 4 2s 4 3s 4 4s 4 5s ఎంత అవుతుంది? 20 -20 అంటే 24 నుంచి 20 తీసేస్తే 4 ఉండాలి, ఉంది కాబట్టి మనం తీసుకున్న లాజిక్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా రైట్. సో ఆప్షన్ ఏంటి ఇప్పుడు? 24 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో ఉందండి. సో దట్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. క్లియర్ రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 58 29 29 నుంచి మళ్ళీ 29, ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో చూస్తే 43.5 డాష్ 217.5 నెక్స్ట్ 652.5 అని ఉందండి. సో ఇలా నెంబర్ అనేది పాయింట్లలో ఉంటే, నెంబర్ పాయింట్లలో వస్తే మల్టిప్లికేషన్ రూల్ వర్కౌట్ అయిందని గుర్తుపెట్టుకోండి. మల్టిప్లై అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. సో దట్టు మీకు ఇంకొక లాజిక్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు 58 29 అయింది, 29 అనేది మళ్ళీ ఒకసారి వచ్చింది, 29 మళ్ళీ రిపీట్ అయింది అని అంటే ఇంటూ 1 లోనే 29 వస్తుంది. 29 బ్యాక్ టు బ్యాక్ వచ్చిందంటే 29 ఇంటూ 1 29 అలా ఉంటేనే వస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చెక్ చేద్దామనంటే 58కి 29కి మధ్యలో లాజిక్ ఏంటి అంటే ఇంటూ 0.5. 58 ఇంటూ 0.5 ఏమవుతుంది అని అంటే 29 అవుతుందండి. సో నెక్స్ట్ 29 ఇంటూ 1 ఏమవుతుంది అంటే మనకి సో 29 అవుతుంది. సో ఇక్కడ ఇంటూ 1 లాజిక్, తర్వాత ఇంటూ 1.5 అవుతుంది. సో 29 ఇంటూ 1.5 ఈక్వల్ టు 43.5 అవుతుందండి. ఓకేనా రైట్. సో ఒకసారి మీరు ఇట్లా చేసుకోవచ్చు, మల్టిప్లై చేసినప్పుడు ఒకసారి 29 అవుతుంది, 29లో సగం తీసుకొచ్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ. ఓకేనా సో రైట్. అప్పుడు మనకి 14.5 వస్తుంది కాబట్టి సో దాన్ని 29కి యాడ్ చేస్తే 43.5 అనేది ఇక్కడ లాజిక్ గా ఉంటుంది. సో 43.5 ఉంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ అంటే ఇంటూ 2 అండి, ఇంటూ 2 చేస్తాం. సో 43.5 ఇంటూ 2 ఏమవుతుంది అని అంటే సో 43.5 ఇంటూ 2 చేస్తున్నా. సో ఇక్కడ 5 2s 10 డైరెక్ట్ గా ఇక్కడ మనకి క్లోజ్ అవుతుంది. సో 3 2s 6 7 అవుతుంది. 87 అనేది మనకు ఆన్సర్. సో 87 ఉంటుంది. ఎక్కడుంది ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ 87. మరి 87 నుంచి నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే 2.5 చేస్తాడు. సో 2.5 చేస్తే 217.5 అనేది ఆన్సర్ రావాలి. ఓకేనా రైట్. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ పాయింట్ తీసేసి 2తోనే చేస్తున్నా. ఓకేనా సో చూడండి 8 2 16 ఒకసారి 160, సో 7 2 14 ఒకసారి 14. ఇప్పుడు 87లో సగం ఎంత అనేది తీసుకోవాలి. ఓకేనా రైట్. ఒకవేళ ఇది 86 ఉందనుకోండి 43.5 అని చెప్తాం కదా, 43.5 ఇలా రాసుకోండి. సో 0.5 7, సో ఇక్కడ 217.5 వచ్చింది కదా. ఎస్ 217.5 ఉంది అంటే మనం తీసుకున్న లాజిక్ అనేది 100% కరెక్టే.
ఓకే, సో ఈ విధంగా లాజిక్ అనేది అప్లై చేసుకోవాలి. క్లియర్ అండి? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనకి 12:21 అని ఉంది. సో 12కి 21కి మధ్యలో రిలేషన్ ఏంటి, సో 21కి 39కి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ వీటి మధ్యలో రిలేషన్ని చూడాలి. సో ఇక్కడ చూస్తే 12కి 21కి +9 ఇంక్రీజ్ అయింది, 21కి 39కి మధ్యలో +18 ఇంక్రీజ్ అయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ 39కి 75కి మధ్యలో +36 ఇంక్రీజ్ అయింది. అంటే 9 2 18, 18 2 36 లాగా వస్తుంది ఇలా. సో కాబట్టి ఓకే, డన్. మనం చూద్దాం మరి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అవుతుంది అని అంటే +72 అవుతుందండి. ఓకేనా? సో +72 అనేది మనకు అవుతుంది. 75కి 72 కలిపితే 147. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత కలపాలి అని అంటే, సో 36ని డబల్ చేస్తే 72 వచ్చింది, 72ని డబల్ చేస్తే 144 రావాలి. సో ఇప్పుడు 147కి 144ని కలిపితే వచ్చేది మనకు ఎంత వస్తుంది అని అంటే 291 రావాలి. ఆప్షన్ సిలో ఉంది, 291 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి మనం. క్లియర్? రైట్. సో కాబట్టి మనకు బై టేకింగ్ ద డిఫరెన్స్ ఆల్మోస్ట్ మల్టిప్లికేషన్ రూల్స్ వర్కౌట్ అవుతున్నాయి. ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ లో మీకు ఈ లాజిక్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి 52, 63, 85, 118, 162 ఉంది. సో ఇక్కడే మనం లాజిక్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? +11 వస్తుంది. సో నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుందండి అంటే +22 వచ్చేస్తుంది. తర్వాత ఈ రెండింటికి మధ్యలో వచ్చేస్తున్నటువంటి డిఫరెన్స్ ఎంత అని అంటే +33 ఉందండి. సో +11 +22 +33 వస్తుంది. తర్వాత ఈ రెండింటికి మధ్యలో వస్తున్నటువంటి లాజిక్ ఏంటి అనేది చెక్ చేస్తే మనకి ఇప్పుడు +44 వస్తుంది. సో +44 ఎందుకంటే 118 +44 సో 162 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం రావాలి అని అంటే +55 రావాలి. ఓకేనా? ఎందుకంటే 11, 22, 33, 44 ఇలా మనకి కాన్సిక్యూటివ్ 11 మల్టిపుల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో 11 యొక్క మల్టిపుల్స్ అనేవి ఖచ్చితంగా మనకు కంటిన్యూస్ గా వస్తున్నాయి. సో 162 +55 సో ఎండ్ విత్ 7 ఉండాలండి. సింపుల్, మీరు అన్ని చేయాల్సిన అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎండ్ విత్ 7 ఉన్నది ఒకటే ఆప్షన్. సో 217 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా డిఫరెన్స్ తీసుకొని చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా ఇలా నెంబర్ తో కూడా ఆన్సర్ అనేది పెట్టొచ్చు. ఓకేనా? సో మీరు కనుక స్టార్టింగ్ నుంచి క్వశ్చన్లు చూస్తే మీకు కలపడమో మల్టిప్లై చేయడమో వస్తే యూనిట్ డిజిట్ మెథడ్ అంటే ఎండ్ విత్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు ఆన్సర్ ని డైరెక్ట్ గా పెట్టేయచ్చు. ఎందుకనంటే మాక్సిమం ఒకటే డిజిట్ ఉంటుంది. మీకు మల్టిపుల్ డిజిట్స్ అంటే సేమ్ యూనిట్ డిజిట్స్ అన్ని కూడా సిమిలర్ గా ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ మీరు ఒకసారి గమనిస్తే ఇగో ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 ఉంది. ఒకవేళ 0 వస్తే మాత్రం మనం ఇబ్బంది పడతాం అంతే. ఓకేనా? రైట్. సో కాబట్టి 217 ఈస్ ద ఆన్సర్ అండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి 22. సో 22, 38, 70, 86, 118 సో డాష్ అండి. ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ని మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అని తీసుకుందాం. సో డిఫరెన్స్ అని తీసుకుంటే మనకు వచ్చేది ఎంత అంటే 16 వస్తుంది, +16. సో రైట్. ఈ రెండింటికి మధ్యలో తీసుకుంటే మనకు వచ్చేస్తున్నటువంటి డిఫరెన్స్ +32 ఉందండి, +32. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో తీసుకుంటే డిఫరెన్స్ +16. తర్వాత ఈ రెండింటికి మధ్యలో +32. రైట్. ఒకసారి మీరు లాజిక్ ని గమనిస్తే +16, 32, 16, 32. నెక్స్ట్ రావాల్సింది ఎంత? +16 రావాలి. సో +16 అని అంటే మనకి ఎంత అవుతుంది చూడండి. సో 134 అనేది వస్తుంది. 134 వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ బి. సో కాబట్టి ఆప్షన్ బి లో ఆన్సర్ ఉంది. మన ఆన్సర్ 134. ఓకే అండి, రైట్. ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసినాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఇక్కడ 12, 43, 74, 105, 136 డాష్ అని ఉంది. సో ఇప్పుడు
లాజిక్ ఏమవుతుందో చూద్దాం. ఈ రెండింటికి మధ్యలో మనకి మల్టిప్లై చేసి తీసుకుందామా? ఒకవేళ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందా? 43ని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుందా? అలా మనం అంచనా వేద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కనుక మనం చూస్తే ఇక్కడ 31 రావడానికి అవకాశం ఉందండి. ప్లస్ 31 డిఫరెన్స్ అనేది 31 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా ప్లస్ 31 వచ్చేసింది. 74 నుంచి 105కి కూడా ప్లస్ 31 ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో 105కి 136కి మధ్యలో కూడా 131 ఉంది. సో దట్ నెక్స్ట్ ప్లస్ 130 మనకి ఇక్కడ 136కి కూడా 31 యాడ్ చేస్తున్నాం. ఎందుకనంటే ప్రతి దగ్గరలో కూడా 31 అనేది ఇంక్రీజ్ అయింది. సో దట్ మనకి ఆల్వేస్ అన్నిటి మధ్యలో కూడా 31 అనే లాజిక్ ఉంది కాబట్టి సో 167 ఈజ్ అవర్ ఆన్సర్. సో వేర్ ఇట్ ఈజ్ ఆప్షన్ ఏ. సో 167 అనేది మన ఆన్సర్ గా ఉందండి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేస్తున్నాం. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో చూసినట్లయితే మనకి 18, 22, 21, 20, 24, 18 డాష్ ఇలా ఉంది. సో మనకి నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది. వెనెవర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్టర్నేట్ లాజిక్ ని తీసుకుంటాం. ఆల్టర్నేట్ నెంబర్ ని లాజిక్ గా తీసుకుంటామండి. ఓకేనా? రైట్. సో ఎలా తీసుకుంటామంటే 18 నుంచి 21 ఒక నెంబర్ ని విడిచి ఇంకొక నెంబర్ కి +3 లాజిక్. 21 నుంచి 24 +3 లాజిక్. 22 నుంచి 20 -2. 20 నుంచి 18 -2. ఇప్పుడు 18 నుంచి నెక్స్ట్ నెంబర్ వస్తుందా 24 నుంచి నెక్స్ట్ నెంబర్ వస్తుందా అనేది మనకు తెలియాలి. సో ఎప్పుడైనా ఆల్టర్నేట్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ పక్కన నెంబర్ నుంచి రాదు, బిఫోర్ నెంబర్ నుంచి రావాలి. సో 24 + 3 దట్ ఈస్ 27. సో అవర్ ఆన్సర్ ఈస్ 27. ఆప్షన్ 3 లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అండి. క్లియరా? రైట్. సో ఈ విధంగా మనం చేయాలి. డన్. సో తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 0, 6, 20, 42 అని ఉంది. సో మరి 0, 6, 20, 42 వీటికి మధ్యలో మనకి లాజిక్ ఏమవుతుంది ఒకసారి మనం గమనిద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి స్క్వేర్స్ క్యూబ్స్ ఉంటాయి కదా. సో స్క్వేర్స్ క్యూబ్స్ ఉంటాయి. ఆ స్క్వేర్స్ క్యూబ్స్ మనం నేర్చుకుంటాం ఆల్రెడీ. సో n² -n అని, n² -1 అని, n³ +n అని చెప్పి లేదంటే n³ -n అని ఇలా లాజిక్స్ ఉంటాయండి. ఓకేనా? సో ఆ లాజిక్స్ ఆధారంగా మనకి కొన్ని డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి. దాంట్లో భాగంగా ఇక్కడ చూద్దాం. ఇది ఏంటి అని అంటే 0 అని అంటే నేను ఏమని రాస్తున్నా అంటే 1² -1 అని రాస్తున్నా. అంటే దట్ ఈస్ కాల్డ్ n² -n అనే లాజిక్ అండి. ఓకేనా? రైట్. 1² ఎంత? 1. ఇక్కడ -1 అని అంటే దట్ ఈస్ 0. ఇక్కడ మనకి 3². సో 3² అంటే ఎంత అంటే 9. 9 - 3 అని అంటే ఎంత? 6. సో -3 అంటే n² -n ఏదైతే స్క్వేర్ చేస్తున్నామో దాన్నే తీసేస్తున్నాం. నెక్స్ట్ 5² -5. సో అంటే 5² వాల్యూ ఎంత? 25. -5 అని అంటే ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో చూడగానే మనం ఏం చేస్తామనంటే బేసిక్ గా ఇట్లాంటి క్వశ్చన్ చూస్తే ఇది ఏంటో లాజిక్ అర్థం కాదు, కాకపోతే డిఫరెన్స్ తీసుకొని కూడా చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇట్లా చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుందని నేను చెప్తున్నా. సో తర్వాత 7² -7 అండి. సో 7² మీన్స్ 49 ఈజ్ హియర్, -7 ఈజ్ ఈక్వల్స్ టు 42 అండి. సో 42 అవుతుంది. తర్వాత ఏం రావాలి? 9². 9² -9 అని అంటాం. ఓకే. 9² అంటే ఎంత అవుతుంది అని అంటే 81 -9. ఓకేనా? సో ఎంత వస్తుంది అని అంటే 72 వచ్చేస్తుంది. సో 72 అనేది ఎక్కడ ఉంటే అదే మీ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. సో 72 అనేది ఇక్కడ ఆన్సర్ గా ఉంది. క్లియరా? రైట్. సో ఈ విధంగా మనము ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. డన్.
ఓకే, సో 9 స్క్వేర్ అంటే 81 వచ్చేస్తుంది మనకి. సో 81కి -9 చేస్తున్నాము. సో కాబట్టి అప్పుడు వచ్చేది 72. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్ లో మనం కనుక చూస్తే ఇక్కడ 2, 9, 28, 65 తర్వాత 126 డాష్ అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ ఉన్నది మనకి ఏంటి అని అంటే, బై టేకింగ్ ద డిఫరెన్స్ ఇది లాజిక్ వచ్చేస్తుంది, కానీ బై టేకింగ్ ద డిఫరెన్స్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు డిఫరెన్స్ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే 1 క్యూబ్ ప్లస్ 1, ఇంతకు ముందే చెప్పిన n క్యూబ్ ప్లస్ n అని ఉంటుంది, n క్యూబ్ మైనస్ n అని ఉంటుంది అని. సో దాంట్లో భాగంగా వచ్చేటువంటిదే. సో 1 క్యూబ్ అని అంటే దట్ ఈస్ కాల్డ్ 1, అండ్ సో 1 ప్లస్ 1 అని అంటే 2 అండి. ఇక్కడ చూడండి 2 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే, సో 8 ప్లస్ 1 9. సో నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 1 అండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ 4 క్యూబ్ అంటే ఎంత, 64 ప్లస్ 1 65. తర్వాత 5 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది, 125 ప్లస్ 1 126 అండి. ఓకే, రైట్. 6 క్యూబ్ వాల్యూ కావాలి. నెక్స్ట్ 6 క్యూబ్ వాల్యూ ఎంత అని అంటే 216 ప్లస్ 1 217 ఈజ్ అవర్ ఆన్సర్. సో 217 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ లో ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈస్ 217 అండి. సో ఇక్కడ 217 ని లాజిక్ గా తీసుకోవాలి. క్లియరా, రైట్. బై టేకింగ్ ద డిఫరెన్స్ కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ టైం పడతాయి, కొన్ని క్వశ్చన్స్ ని చూడగానే స్క్వైర్స్ నియర్ బై స్క్వైర్స్ అవుతున్నాయా, నియర్ బై క్యూబ్స్ అవుతున్నాయా, లేదనంటే హిడెన్ లాజిక్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా మనం గమనించాలి. ఓకేనా, రైట్. సో ఎందుకనంటే ఎగ్జామ్ లో మనకు అంత టైం ఉండదు కాబట్టి కొన్ని డిఫరెన్స్ తీసుకుంటేనే వస్తాయి. అక్కడ మల్టిపుల్ ఏ లాజిక్స్ యూజ్ చేసినా రావు, కానీ కొన్నిటిని మనం లాజికల్ గా వర్కౌట్ చేస్తేనే వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, ఎస్, ఇవి మనకు ప్రీవియస్ గా వచ్చినటువంటి కొన్ని నెంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.